అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సండే రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా సండే మార్నింగ్ పూజ ఫినిష్ అయిందండి. నా డేని గ్రీన్ టీతో అయితే స్టార్ట్ చేస్తానండి. గ్రీన్ టీలో నేను డిజైన్ హనీని మిక్స్ చేసుకొని తాగుతాను. అంటే ఇంతకుముందు నేను ప్లెయిన్గా అలానే తాగేసేదాన్ని. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం హనీని యాడ్ చేసుకొని తాగుతున్నాను. నేను ఈ గ్రీన్ టీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు కొన్ని డ్రెస్సెస్ అనేవి లూజ్ అయిపోయాయి కాబట్టి నేను కొంచెం అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఇప్పుడు టైం వచ్చి 7 o'clock అయిందండి. ఇంకా ఎవరు నిద్ర లేగలేదు. నేను మార్నింగే లేచేసి ఇంకా ఇల్లు ఊడ్ చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడేం ప్రిపేర్ చేయనండి. పిల్లలు అంతా లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే నాకు కొంచెం టైం ఉంటుంది కదా పిల్లలు లేచే వరకు, కాబట్టి ఈ 30 to 40 minutes నేను న్యూస్ పేపర్ చదువుకుంటాను. అలాగే ప్లాంట్స్కి వాటర్ కూడా పోసేస్తాను. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ కన్నీ ప్రిపేర్ చేసుకోవడం, దీంతో బిజీ అయిపోతాం కాబట్టి ఈ కొంచెం టైంని నా కోసం నేను స్పెండ్ చేసేసుకుంటాను. నేను ఫస్ట్ ఈనాడు బుక్ అయితే చదువుతానండి. బుక్ మొత్తం చదివేసిన తర్వాత ఇంకా న్యూస్ పేపర్ అయితే చదువుతాను. ఇది మొత్తం ఫినిష్ అవ్వడానికి నాకు ఒక 40 minutes అయినా పడుతుంది. మొత్తం ఈనాడు బుక్ అలాగే న్యూస్ పేపర్. ఫస్ట్ అయితే నేను బుక్ ఓపెన్ చేసి హారోస్కోప్ చూసుకుంటాను. అందులో జరుగుతుందో జరగదో అది ఏమో, కానీ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు హారోస్కోప్ చూసుకోవడం అలవాటు. హాయ్ మానస అండ్ శేఖర్ గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే. హాయ్ భరత్ సాయి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను పూరీ చేస్తున్నాను. పూరీకి కాంబినేషన్గా నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈ మటన్ కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం డిజైన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత నేను 2 spoons పల్లీలు వేసుకున్నాను. ఫస్ట్ మనం ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొంచెం సోంపు వేసుకున్నాను, కొంచెం మిరియాలు వేసుకున్నాను. మనకు ఈ మసాలా పేస్ట్ వల్లే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 spoons పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను, ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మనకు ఈ కొబ్బరి అలాగే ఆనియన్ ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. మనకి మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా చల్లగా అవ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఈరోజు ఈ మటన్ కర్రీని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పై నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 spoons డిజైనో ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలి, అంటే బాగా మగ్గిపోవాలి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. అంతవరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే మటన్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఎక్కువే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంటే మసాలా మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను 250 గ్రామ్స్ మటన్ వేసుకున్నాను. ఈ మటన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ మనం ఈ మటన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అంటే పీనట్స్, కోకోనట్ అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ అంతా కూడా ఆ మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీలో ఈ మసాలా పేస్ట్ వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్ వాటర్ వేసుకోవాలి. మనం ఇది గ్రేవీ కదా చేస్తుంది కాబట్టి మనం వాటర్ 1 కప్ లేదా 1.5 కప్ వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ రకంగా మొత్తం మనకి బబుల్స్ లాగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొరియాండర్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని అంటే కుక్కర్ మూతని క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టుకొని 5 to 6 విజిల్స్ రానివ్వాలండి. మటన్ అంటే తొందరగా కుక్ అవ్వదు కదా, కాబట్టి ఒక 5 to 6 విజిల్స్ రావాలి. మీకు 5 to 6 విజిల్స్ కూడా కుక్ అవ్వలేదు అంటే మళ్ళీ మీరు ఒక 2 విజిల్స్ రానివ్వండి. నాకు 6 విజిల్స్కి మటన్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. తర్వాత మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసాను. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులో మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, కోకోనట్ అలాగే ఆనియన్ ఇవంతా కలిపి, దానివల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ రకంగా మనం ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి. అంటే మనకు ఈ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది, అంతవరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది, ఎందుకంటే ఇందులో మనం పీనట్స్ వేసాం కదా కాబట్టి. ఇది రోటీ, పూరి, చపాతీగా అయితే సూపర్ కాంబినేషన్ అండి. అలాగే రైస్లోకి కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పూరి చేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 pinch సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయటం వల్ల మనకి పూరీలు వచ్చి ఎక్కువ ఆయిల్ని పీలవకుండా ఉంటుంది, కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పూరీల్ని చేస్తున్నాను. నేను పూరీలు చేసి అంటే మోర్ దాన్ 5 months అయి ఉండొచ్చండి. ఎక్కువ నేను చేయను పూరీ అనేది. పూరీ చపాతి చాలా తక్కువ తింటాము, కాకపోతే చాలా మంత్స్ అయింది కదా చేసి అని చెప్పేసి ఈరోజు నేను పూరీ చేస్తున్నాను. ఎందుకో నాకు పూరీలు అంతా ఎక్కువ అయితే ఏం పొంగవండి. అంటే స్టార్టింగ్ అయితే అసలుకి పొంగవనుకోండి, మిడిల్లోనే కొంచెం పొంగుతాయి పూరీలు అనేది. నేను ఇందులో కొంచెం సూజీ కూడా వేస్తాను. సూజీ వేసినా కూడా కొంచెం పొంగకుండా అలానే వస్తాయి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంటాయి అనుకోండి. అది ఎక్కువ ఆయిల్ కూడా పీలవదు. అలాగే ఈ ప్యాన్ వచ్చి చాలా చిన్న ప్యాన్ అండి, కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీంట్లో. నేను పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి ఇష్టం పూరీలు? మా ఇంట్లో అయితే కొంచెం తక్కువేనండి పూరీలు అంటే నేను చేయడమే తక్కువ, అలాగే తినడం కూడా కొంచెం తక్కువే పూరీ, కానీ ఎప్పుడైనా చేస్తాను అంతే. పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇదేనండి ఈరోజు మా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను పూరీ చేశాను. పూరీకి కాంబినేషన్గా మటన్ మసాలా కర్రీ చేశాను. నేను మటన్ గ్రేవీని సపరేట్గా పెట్టేస్తాను, అలాగే పీసెస్ని ఇలా సపరేట్గా పెడతాను. అంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా తినడానికి, కాబట్టి నేను ఇలా సర్వ్ చేస్తాను. ఈ మటన్ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి.
ఫ్రెండ్స్, మన బాల్కనీలో ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసాం కదండి. ఈ గ్రాస్ని అయితే మనం 10 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దీనిపైన డస్ట్ అనేది బాగా ఇది అయిపోతుంది. పిల్లలు ఎక్కువగా ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కదా, కాబట్టి కంపల్సరీ 10 డేస్కి ఒకసారైనా దీన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అండి. మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు ఇలా ఆర్టిఫిషియల్ గ్రాస్ తెచ్చుకొని మీరు వేసుకొని చూడండి, మనకి మంచి లుక్ అయితే వస్తుంది. అంటే ఇది మనకి రీజనబుల్ రేట్లోనే దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. అలాగే మనకి నర్సరీలలో కూడా ఈ గ్రాస్ అనేది దొరుకుతుంది. అంటే స్క్వేర్ ఫీట్ లెక్కన మనకి ఇస్తారు. మనం మొత్తం కూడా మెజర్ చేసుకొని మనకి ఎంత కావాలి అనేది మనం దాని ప్రకారం మనం తెచ్చుకొని మనకి బాల్కనీకి సరిపోయినట్లుగా దాన్ని మనం కట్ చేసేసుకొని మనం ఈ రకంగా ఇది చేసుకోవాలి. అంటే డే టైం అయితే మనకి ప్రాబ్లం ఉండదు, కానీ నైట్ టైం అయితే ఈ గ్రాస్ వల్ల మస్కిటోస్ అయితే కొంచెం వస్తాయండి. డే టైంలో అయితే ఏమనిపించదు, కానీ నైట్ అయితే కొంచెం మస్కిటోస్ అనేది ఉంటాయి. ఫస్ట్ మేము ఇది వేసేటప్పుడు కొంచెం భయపడ్డాము. అంటే వర్షం వస్తే ఏం చేయాలి, అప్పుడు మొత్తం మళ్ళీ తీసేసేయాలి ఇదంతా అని చెప్పి భయపడ్డాము. కాకపోతే ఒక 2 టైమ్స్ అయితే బాగా ఫుల్ వర్షం వచ్చింది, మొత్తం గ్రాస్ అయితే ఫుల్గా తడిచిపోయింది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోయిందండి. కొంచెం కూడా వాటర్ అనేది ఇది లేకుండా డ్రై అయిపోయింది. కాబట్టి దీన్ని మనం మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. మనం 10 డేస్కి ఒకసారి ఇలా వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉండాలి. వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉన్నాము అంటే మనకి ఆ డస్ట్ అనేది మొత్తం పోతుంది. అంతేకాకుండా గ్రాస్ కూడా మంచి, అంటే మనం కొన్నప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుందండి. కాబట్టి ఒట్టిగా మనం గ్రాస్ వేసేసి అలా వదిలేయకూడదు. 10 డేస్కి ఒకసారైనా మనం వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందా, వ్యాక్యూమ్ చేసిన ప్లేస్లో ఎలా ఉంది, వ్యాక్యూమ్ చేయని ప్లేస్లో ఎలా ఉంది అనేది. కాబట్టి 10 డేస్కి ఒకసారి మనం నీట్గా దీన్ని వ్యాక్యూమ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ లేకపోతే మీరు నార్మల్గా బ్రష్లు ఉంటాయి కదండి, వాటితో కూడా మనం మొత్తం కూడా డస్ట్ అయితే మొత్తం తీసేయచ్చు. కాకపోతే మెయింటైన్ చేయడం అయితే చాలా ఈజీ అండి. చాలామంది భయపడుతూ ఉంటారు ఇది మెయింటైన్ చేయడం కష్టమేమో అని. ఇది ఆర్టిఫిషియల్ గ్రాసే కాబట్టి, అంటే కార్పెట్ లాగా అండి, మనకి కావాలన్నప్పుడు మనం వేసుకోవచ్చు, లేదా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా మనం రోల్ చేసేసి మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇది వేసామంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, మా బాల్కనీ అయితే చాలా చిన్నది. ఇంతకుముందు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళం కూడా కాదు. ఇట్లా గార్డెన్ లాగా మేము చేసుకున్న తర్వాత ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. అంటే మెయిన్గా నేనైతే నా వీడియో ఎడిటింగ్ కానీ మొత్తం అంతా కూడా నేను మా బాల్కనీలో కూర్చొని వీడియో ఎడిటింగ్ మొత్తం చేస్తాను. మనకు బాల్కనీ ఎంత చిన్నగా ఉన్నా సరే మనం ఈ రకంగా కొంచెం ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకొని, అలాగే మనకి ఇష్టమైన ప్లాంట్స్ పెట్టుకుని మనం వాటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లాంట్స్ అవి చూసుకుంటున్నప్పుడు. అంటే మనలో ఉండే స్ట్రెస్ అనేది మొత్తం కూడా ఇది అయిపోతుంది. కాబట్టి ఒక 4-5 ప్లాంట్స్ అయినా మనకి ఇష్టమైనవి మనం పెట్టుకొని వాటితో కొంచెం గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది కూడా ఇది అయిపోతుంది. అలాగే ఈ చైర్స్ వచ్చి మేము మైసూర్ దగ్గర తీసుకున్నామండి, చెన్నపట్నంలో తీసుకున్నాము. అంటే ఇవి ఫోల్డబుల్ చైర్స్, ఇవి వుడ్వి. అంటే మన గార్డెన్ వచ్చి చాలా చిన్నది కదా, కాబట్టి ఇందులో పెద్ద సైజు చైర్స్ అయితే సరిపోవు. అందుకని చెప్పి మేము కొంచెం చిన్న సైజులో తీసుకున్నాము. చిన్న సైజ్ అయినా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇది 120 kgs వరకు వెయిట్ అయితే ఆగుతుంది. మేము 2 చైర్స్ అలాగే 1 టేబుల్ అయితే తీసుకున్నాము, కాఫీ టేబుల్ అయితే తీసుకున్నాము. ఈ కాఫీ టేబుల్ కూడా మనకి ఫోల్డబుల్లేనండి, ఇది కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చైర్స్ అరేంజ్ చేసుకోవటం వల్ల మనకి కాఫీ టీ తాగడానికి కానీ, లేకపోతే మనకి ఇష్టమైన బుక్స్ చదువుకోవడానికి మనకి చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కొంచెం టైం అయితే మనం ఇట్లా కూర్చొని స్పెండ్ చేసేయచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా ఉగాది క్లీనింగ్ని ఈరోజే స్టార్ట్ చేసాము. ఈరోజు మొత్తం కూడా మేము ఇల్లంతా కూడా డస్టింగ్ చేద్దాం అనుకున్నాము. అలాగే మొత్తం ఫర్నిషింగ్ మొత్తం, అంటే సోఫాస్, బెడ్ మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేద్దాం అనుకున్నాము. రేపు మళ్ళీ తను ఉండరు కదా, మా హస్బెండ్ ఉండరు, తను క్లినిక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు సండే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తను హెల్ప్ చేస్తారు. ఇవన్నీ కూడా తనే చేస్తారు. నాకు మొత్తం నేనే చేసుకోవాలన్నా కూడా కష్టం కదండి, కాబట్టి చాలా వరకు తనే హెల్ప్ చేస్తారు. చూసారు కదా, మన బాల్కనీ అయితే నీట్గా క్లీన్ చేసేసాము, అయిపోయింది. మొత్తం కూడా అన్నీ కూడా అరేంజ్ చేసేసాము. చాలా నీట్గా ఉంది కదా. ఇలా 10 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకే నీట్గా ఉంటుంది. ఇంకా మేము డస్టింగ్ అయితే చేస్తున్నాము. డస్టింగ్ అయితే మేము వ్యాక్యూమ్ క్లీనర్ని యూస్ చేస్తాము. ఇది చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా అయితే మనం బూజంతా దులిపేటప్పుడు అంతా కింద పడిపోతుంది కదా, కాబట్టి మేము ఇది యూస్ చేస్తాము. ఇదైతే నీట్గా కింద కొంచెం కూడా మనకి డస్ట్ అనేది పడకుండా ఉంటుంది, కాబట్టి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి మేము ఎక్కువ వ్యాక్యూమ్ క్లీనరే మేము యూస్ చేస్తాము. డస్టింగ్కి కానీ, సోఫా క్లీనింగ్, ఫర్నిషింగ్ క్లీనింగ్ అన్నిటికీ కూడా మేము ఎక్కువ వ్యాక్యూమ్ క్లీనరే యూస్ చేస్తాము.
మన వ్యూవర్స్లో ఒకరు అడిగారండి, మీరు వాయిస్ ఓవర్ ఎందుకు ఫాస్ట్గా ఇస్తారు, స్లోగా ఇవ్వచ్చు కదా, స్లోగా ఇస్తే బాగుంటుంది అని అడిగారు. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఫాస్ట్గా ఇస్తాను అంటే, మేము ఫ్లాట్స్లో ఉంటామండి. ఇక్కడ పిల్లలంతా కూడా కారిడార్లో ఆడుకుంటూ ఉంటారు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది అంటే మార్నింగ్ అంతా కూడా వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటాను. ఈవినింగ్ తర్వాతనే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉంటుంది. నేను ఈవినింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి పిల్లలు కారిడార్లో ఫుల్గా ఆడుకుంటూ ఉంటారు, ఫుల్ సౌండ్స్ చేస్తూ ఉంటారు. నేను చేసే 20 మినిట్స్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు 1.5 అవర్ పడుతుంది. అంటే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వగానే వాళ్ళు అరుస్తూ ఉంటారు, నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తాను, మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ అరుస్తూ ఉంటారు, సౌండ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ డిలీట్ చేస్తాను. ఇలా నాకు మ్యాక్సిమం 1.5 అవర్, ఒక్కొక్కసారి నాకు 2 అవర్స్ కూడా పడుతుంది 20 మినిట్స్ వీడియోకి. ఎంత కష్టంగా ఉంటుందో అసలు. ఒక్కొక్కసారి నేను నైట్ 12 తర్వాత కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే ఆ టైంలో అందరూ పడుకుంటారు కదా, కొంచెం సైలెంట్గా ఉంటుందని చెప్పి నేను ఆ టైంలో ఇస్తాను. అప్పుడు ఇచ్చే వాయిస్ వచ్చి నేను గట్టిగా మాట్లాడలేను కాబట్టి ఆ టైంలో ఇచ్చే వాయిస్ వచ్చి కొంచెం స్లోగా ఉంటుంది, అంటే కొంచెం సౌండ్ అనేది తక్కువ ఉంటుంది. మిగిలిన టైంలో ఇచ్చేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే నేను తొందరగా మాట్లాడేసాను అనుకోండి, వాళ్ళ సౌండ్స్ అనేది ఇది కాకుండా ఉంటుందని. అలాగే కుక్కర్ సౌండ్స్ అని, మిక్సీ సౌండ్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ నేను ఇది చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే ఎంత ఫాస్ట్గా ఇచ్చేసామనుకోండి మళ్ళీ ఆ సౌండ్స్ మనకి ఇది కాకుండా ఉంటాయని చెప్పి నేను ఫాస్ట్గా ఇస్తాను. అదేనండి నేను ఫాస్ట్గా మాట్లాడడానికి వీడియోస్లో రీజన్ అయితే అదే. చాలా వరకు నేను నైట్ 12 తర్వాతనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎక్కువ ఇది చేస్తాను, ఎందుకంటే ఆ టైంలో ఖాళీగా అంటే అందరూ పడుకొని ఉంటారు కదా, కొంచెం సౌండ్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి నేను ఆ టైంలో ఇస్తాను. అది కూడా కొంచెం సౌండ్ తగ్గించుకొని, నా వాయిస్ తగ్గించుకొని నేను ఇస్తాను, అంటే మళ్ళీ పక్కన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. కాబట్టి ఈ రకంగా నేను నా వాయిస్ ఓవర్కి ఇంత కష్టమైతే నేను పడుతూ ఉన్నాను. ఇప్పుడైతే మాది డస్టింగ్ అయితే అయిపోయిందండి, మొత్తం ఇల్లంతా కూడా డస్టింగ్ చేసేసాము. ఇంకా సోఫాస్ కూడా ఇంకా క్లీన్ చేసేసాము అనుకోండి. మ్యాక్సిమం అన్నీ కూడా డస్టింగ్ అలాగే సోఫా క్లీనింగ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయినట్లు. ఈ పని మొత్తం కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లో నేను మటన్ బిర్యానీని చేస్తున్నానండి. ఈ మటన్ బిర్యానీ కోసం నేను కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక ఆనియన్ని ఈ రకంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మనం వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రకంగా మనం పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో నేను డిజైన్ ఎక్స్లెట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, అలాగే స్టోన్ ఫ్లేవర్ వేసుకుంటున్నాను, అలాగే స్టార్ అనీస్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. మనం బిర్యానీకి ఏమేమి వేస్తాం మసాలాలు అవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్, గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో రా స్మెల్ ఉంటుంది కదండి, ఆ రా స్మెల్ అనేది మొత్తం కూడా పోవాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటో వేసుకోవాలి. ఎక్కువ టొమాటో వేసినా కూడా టేస్ట్ బాగుండదండి. ఒక స్మాల్ సైజ్ టొమాటోని కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోని మనం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ చూసి వేసుకోవాలండి, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కదా కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ మన వీడియోస్ ప్లేలిస్ట్లో మీకు స్పైస్ పౌడర్లో ఉంటుంది. మీకు ఎవరికైనా బిర్యానీ మసాలా పౌడర్ తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను మటన్ వేసుకున్నాను. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 మినిట్స్ మనం ఈ మటన్ని ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం
కుక్కర్ మూతని క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 5 to 6 విజిల్స్ రానివ్వాలండి. ఒక్కొక్కసారి మటన్ 5-6 విజిల్స్కి కుక్ అవుతుంది. లేకపోతే కుక్ అవ్వలేదంటే ఇంకా 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. చూడండి మటన్ అయితే కుక్ అయిపోయింది. నాకు ఒక 6 విజిల్స్ పట్టింది దీనికి కుక్ అవ్వడానికి. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. నేను బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇది బాస్మతి రైస్తోనే చేసుకోవాలని లేదు, నార్మల్ రైస్తో కూడా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ వేసుకున్న తర్వాత నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి మనం మటన్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ రైస్కి మొత్తాన్ని కూడా అంటే బిర్యానీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మనం హాట్ వాటర్ వేసుకొని చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, అంటే మసాలాలు బాగా పడతాయి. బాస్మతి రైస్తో చేసుకునే పని అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ చేసుకునే పని అయితే మీరు సిమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ కనుక అయితే హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మొత్తం విజిల్స్ వచ్చిన తర్వాత కూడా అంటే ప్రెషర్ పోయిన తర్వాత కూడా వెంటనే మనం ఓపెన్ చేసేసి మిక్స్ చేయకూడదు. అది కొంచెం చల్లగా అయిపోవాలి. అంటే ప్రెషర్ పోయిన ఒక 5 మినిట్స్ తర్వాత మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసేసి మనం మిక్స్ చేసుకోవాలి. వెంటనే మిక్స్ చేసేసాము అంటే రైస్ అనేది మొత్తం ముద్దగా అవుతుందండి. కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేస్తే మనకు ఈ బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. అలాగే చాలా సింపుల్ రెసిపీ అండి. అంటే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.